అందులో సంగమామ సాధన రవలను కూడా సుఖలమండలంగా ఇచ్చిందట. ఎప్పుడైతే మహాతల్లి ఒక గుడ్డుని శరార్థంగా పోయిందో ఇంకా 2 గుడ్డలు ఉన్నాయట. ఆ 2 గుడ్డలని కాపాడుకోవాలని ఈ జగన్మాత ఏం చేస్తున్నా 2 గుడ్డల మీద శస్త్రవుతుందా అగ్నియామిని సముద్రమైంది పోయిందా. కానీ మునులు కూడా అప్పుడే పుట్టుకొచ్చారు. చెట్లు శ్యామలు అప్పుడే పుట్టుకొచ్చాయంట. ఇప్పుడైతే నాయన ఆ మహాతల్లి అన్ని పర్వతాల కింద మారిపోయి అలా గంగై పారిపోతుంది పోయిందో. ఎప్పుడైతే గంగై పారిపోతుందో సభా పూజ్యరాశ్చర్యముగా వచ్చండి. యామండి గురుగారు సందగాడు గంగే పుట్టిందన్నారు, ఇప్పుడు గంగే పుట్టింది అంటున్నారు. ఏమిటండి కారణం అని అడగొచ్చమ్మా. మన భూదేవి కింద ఉన్నది గంగా, మన చుట్టూ ఉన్నది, మన పైన ఉన్నది మన భూలోకం అంతా కూడా ఒక కోడిగుడ్డు మాదిరిగా ఉన్నదండి. ఎప్పుడైతే 2 గుడ్డు నిశ్వాసంగా పోయినాయో ఇంకా 1 గుడ్డు పోయిందంట. ఆ 1 గుడ్డనే కాపాడుకోవాలని ఈ జగన్మాత ఏం చేస్తుందా ఈ 1 గుడ్డు మీద బద్దలాసిని గుడ్డిలోంచి 3 మహానుభావులు జన్మలుతున్నారు. పోయిందా 2 బాబు ఇలా వరుస నుంచోండి. బాబు గారు ఇలా ఎవరో తెలిసేలో 3 ఎవరు నీకు ఇంకా తెలీదా?